చాలా చాలా బాగుందండి. అంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి పల్లెటూరు లవ్ స్టోరీ అండ్ ఫాదర్ది కూడా పిచ్చెక్కించింది. అంటే పూర్వగా 2013-15 నుంచి కొంచెం తగ్గింది, కానీ 2005 నుంచి 10 ఇప్పుడు కూడా నడుస్తుంది. కొన్ని ఫాదర్స్ లైన్ ఉన్నారు, బట్ బాగుంది సినిమా అయితే. హీరో యాక్షన్ మటుకు ఇంటర్వెల్లో ఫాదర్ సెంటిమెంట్ ఉంది, లిటరల్లీ సెంటిమెంట్ అదైతే. ఫాదర్ చనిపోతే ఆ ఎమోషన్ హీరో చాలా బాగా పండించారన్న. కొత్త యాక్టర్స్ అన్న, ఆ డైరెక్టర్ వల్ల చాలా బాగా చేశారు. మళ్ళీ చూస్తా. లైవ్లోనే చాలా బాగుందన్న, నైస్. కొత్తగా ట్రై చేసింది, చాలా మంచిగా ఉంది. ఆ ఫాదర్ రోల్ చేసిన అతను అయితే సూపర్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్. ఆ హీరో గారు కానీ ఆ డైరెక్టర్ కానీ చాలా అద్భుతంగా చేసిండ్రు. డైరెక్టర్ గారు సాయిలు మంచి సినిమా తీసినావు, థ్యాంక్ యూ. మూవీ ఎక్సలెంట్గా ఉంది, బాగానే ఉంది. కానీ ఒక విలియన్ అంటే ఏ విధంగా అంటే వైలెన్స్ లేదు, నార్మల్గా ఉంది. వైలెన్స్ చూపిస్తే బాగుండేది. ఇంకా ఇక్కడ ప్రేమ కథ అనేది ఇద్దరి మధ్య లవర్స్ ఉన్నారు కదా, ఆ లవర్స్ ఇండ్లు అనేటివి ఒక్క దగ్గర ఉన్నాయి. ఒక్క దగ్గర ఉండడం వల్ల అంత ఇంట్రెస్టింగ్ ఏం అనిపించలే. నా సజెషన్ ఏంటంటే వాళ్ళ ఇండ్లు అనేవి కొంచెం దూరంగా ఉంటే ఇంకా లవ్ స్టోరీ అనేది ఇంకా బలంగా ఉండేది, ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండేది. కానీ సినిమా మాత్రం ఓకే, పర్లేదు, బాగుంది. సాంగ్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా లేవు, అంటే హార్ట్ టచింగ్గా లేవు. లవ్ స్టోరీ అంటే హార్ట్ టచింగ్ ఉండాలి. సినిమా అందరూ చూడండి, చూసి 10 మందికి చెప్పండి. ఇది టికెట్ కేవలం 99 రూపీస్ మాత్రమే. ఇది ఒక ఊరోడి కథ, ఒక ఊరివాడు తీసిన కథ. దయచేసి అందరు చూడాలి. థ్యాంక్ యూ. కనిపించింది, బ్రహ్మాండంగా కనిపించింది. వాళ్ళందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంకా మంచి సినిమాలు తీయాలనిపిస్తుంది, ఇంకా నాకు చాలా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. డెఫినెట్లీ బ్రదర్, డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఈ ప్రతి ఒక్క ప్రేమికులు ఈ సినిమా తప్పకుండా చూడాలి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు, ఎందుకంటే ఈ సినిమాని ఇంత హ్యూజ్ సక్సెస్ చేసినందుకు. థియేటర్లో అయితే నేను చూశాను, చాలా ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. ఎస్పెషల్లీ మన ప్రతి గ్రామంలో మీరు మీ దగ్గర ఉన్న థియేటర్లో తప్పకుండా చూడండి. మీరు 100% మీరు ఈ సినిమాని లవ్ చేస్తారు, సినిమాతో లవ్లో పడతారు. మీరు రాజుని మరి రాంబాయిని మరియు వెంకన్నని విపరీతంగా ప్రేమిస్తారు. మీ అందరు చూడడం కోసమనే ఈ సినిమాని మేము 99 రూపాయలకే మేము థియేటర్లకి తీసుకొచ్చాము, ప్రతి ఒక్కరు చూడాలని. ఎందుకంటే ప్రతి కుటుంబం ఇప్పుడున్న జనరేషన్ చూడాల్సిన సినిమా ఇది. ఎందుకంటే అందరు ప్రేమ అంటే వేరే సినిమాలు తీస్తారు, కానీ ఇది ఒక ప్రేమ కోసం ఒక వ్యక్తి ఎట్లా నిలబడ్డాడు అనేది ఈ సినిమా. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ సినిమా చూడండి, 100% మీరు లవ్ చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ చేశారు. మొత్తం పబ్లిక్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. ఎక్కడ కూడా మన యాక్టర్స్ని ఎవరు చూడలేదు, రాజుని రాంబాయిని వెంకన్నని చూసినట్టే ఫీల్ అవుతున్నారు. ప్రతి ప్రేక్షకుడు వాళ్ళు ఓన్ చేసుకున్నారు సినిమాని. ఎందుకంటే థియేటర్లో రెస్పాన్స్ అనేది ఈ మధ్య కాలంలో థియేటర్లో ఈలలు కానీ అరుపులు కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత ఓన్ చేసుకున్నారంటే అసలు నేను ఐ కాంట్ బిలీవ్ ఇట్. కాబట్టి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, 99 రూపాయలకే ప్రతి ఒక్కరు చూడాలని. మాకు ప్రాఫిట్స్ వచ్చినా రాకపోయినా ప్రతి ఒక్కరికి ఈ కథ చేరాలని మేము 99 రూపాయలకే మేము టికెట్ ధరని నిర్ణయించాము. కాబట్టి మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు ఈ వీకెండ్ ఎంజాయ్ చేయండి, మీరు జీవితంలో నిలబడండి. ప్రతి ఒక్కరు తన రాంబాయితో వెళ్ళి సినిమా చూడండి, కంపల్సరీ మీ అందరికీ నచ్చుతుంది. చాలా బాగుంది సినిమా, సో ఎవ్రీవన్ కెన్ వాచ్, ఎంజాయ్ చేస్తారు. పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ థియేటర్ బయటికి వచ్చేస్తున్నాయి పాజిటివ్ వైబ్స్. ఆ వైబ్స్ని చూస్తేనే సినిమా ఎంత బాగుందనేది అర్థమవుతుంది. కొత్త హీరోయిన్ కానీ కంటెంట్ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. అంటే ఇలాంటి పరువు హత్యలు జరుగుతున్నాయి కదా, లాస్ట్కు ట్విస్ట్ ఉంటుందంట, క్లైమాక్స్ మరి బాగుంటుందంట. బాగుంది. కాకపోతే తండ్రి కొంచెం హెచ్ఐవి శాంపిల్ ఇచ్చేది కాదు, బట్ అదొక్కటి సాడిస్ట్గా బిహేవ్ చేసిండు. ఇలాంటి స్టోరీలు ఎప్పుడైనా లైవ్లో కూడా జరుగుతాయండి. లైవ్లో అది ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కావాలి, క్యాష్ కులైవ్లు ఉన్నాయి కదా, అవన్నీ కంటెంట్ బాగుంది. కొత్త కాస్ట్ కదా, ఎలా అనిపించింది అసలు? బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ 2 కూడా బాగున్నాయి. లవ్ స్టోరీ అదిరిపోయింది ఇంకా.